అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా లీగల్గా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు బార్ అసిస్టెంట్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉన్నా కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన కానీ, నా క్లయింట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఎందుకనంటే క్రిమినల్ లా చేంజ్ అయిందంట సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పాత పురాతనమైన చట్టాలను మొత్తం కూడా రద్దు చేస్తూ క్రిమినల్ లాలో ఎందుకనంటే 3 ముఖ్యమైనవి. అందుకోనికి అవి ఏంటంటే క్రిమినల్ ఐపీసీ ఇంతకుముందు ఉండే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. 1860లోనేమో అది ఐపీసీ ఉండే. అందుకని చెప్పేసి 1973 ఏమో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండే. 1872లోనేమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉండేమాట. ఈ 3 కూడా 2023లోనే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు ఎందుకంటే పార్లమెంటు పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఎందుకంటే ఎఫెక్ట్ మటుకము ఎందుకంటే అమలు చేసుకో మటుకము 2024 జూలై 1 నుంచి అమలు అవుతున్నాయి 29 రాష్ట్రాలలో కూడా. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు కనుక క్రిమినల్లా ఈ మూల స్తంభాలు అనమాట మొత్తం కూడా. ఐపీసీ, సిఆర్పిసి, ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ 3 ప్లేస్లో కూడా రద్దు చేస్తూ ఎందుకంటే పాత కేసులు సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాయి. ఇంతకుముందు ఉన్న కేసులు ఏవైతే పెండింగ్ ఉండవో ఎఫ్ఐఆర్లు కానీ ఛార్జ్ షీట్లు వేసిన కేసులు పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో కావాల్సి వస్తుంది. ఈ కొత్త కేసులు మటుకము ఏవైతే నేరాలు జరుగుతాయో ఆ నేరాలు జరిగినటువంటివి అన్నీ కూడా బిఎన్ఎస్ కింద, ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ 2023. అది ఎందుకంటే నేరాలు జరిగినవన్నీ కూడా జూలై 1 నుంచి కూడా అందరూ కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కేసు ఎందుకంటే ఎఫ్ఐఆర్ మొత్తం కూడా బిఎన్ఎస్ అని పైన కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్లు అన్నీ కూడా ఈ బిఎన్ఎస్ కిందనే కేసులు బుక్ అవుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఆ బిఎన్ఎస్ కింద కేసులు బుక్ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకంటే నేరం చేసినటువంటి వాళ్ళను అరెస్ట్ చేసినప్పుడు ఎందుకంటే మనం ఫాలో కావాల్సింది ఏంటి, ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతుంటే ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేసులన్నీ ఇప్పుడు ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత దీని 2023 యాక్టు. ఎందుకంటే మనం బెయిల్ పొందాలన్నా, ఎందుకంటే డిశ్చార్జ్ చేసుకోవాలన్నా, రిలాక్సేషన్ కావాలన్నా, కేసును ట్రయల్ చేయాలన్నా ఇంతకుముందు మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అవుతుంటుంది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని ఫాలో కావాల్సి వస్తుంది. ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు క్రిమినల్. ఎందుకంటే ఎందుకంటే వేరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎందుకంటే మన ఎట్లా హౌ టు గెట్ బెయిల్ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తుంటారు, కొత్త ప్రొసీజర్ వచ్చింది కదా సార్, ఏదో బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేసిండ్రు, మనం ఇప్పుడు బెయిల్ ఎట్లా పొందాలనేది చాలా మంది కూడా ఫోన్ చేసి నాకు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళకి తెలియదు అన్నమాట. ఈ కొత్త యాక్ట్లు వచ్చింది, ఇట్లా ప్రొసీజర్ ప్రకారము ఫాలో కావాలనేది కూడా తెలియదు. ఎందుకంటే చాలామంది కూడా ఎందుకంటే మీరు పోలీసులను అడిగినా కానీ, అడ్వకేట్లను అడిగినా కానీ చెప్తారనమాట. ఏ నేరాన్ని బట్టి బెయిల్ వేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పినప్పుడు బెయిలబుల్ అయితేనేమో ఇంతకుముందు 436 వేసేవాళ్ళము, ఇప్పుడు 478 వేసుకోవాలి. మీ నాన్ బెయిలబుల్ 7 years బిలో ఉన్న కేసు అయితేనేమో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కేసు కోర్టులో నడుస్తుంది. దాని కింద 437 కింద వేసుకోవాలి. 437 కింద ఇంతకుముందు వేసేవాళ్ళము, ఇప్పుడు 480 కింద వేసుకోవాలంట బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు వాళ్ళ నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ కాకముందు ముందస్తు బెయిల్ కానీ యాన్సిపేట్ బెయిల్ తీసుకోవాలి సార్ అని అడుగుతూ ఉంటారు. దాన్ని మీరు ఎందుకనంటే ముందస్తు బెయిల్ అనే దాన్ని యాన్సిపేట్ బెయిల్ అంటారు. ఇంతకుముందు 438 వేసేవాళ్ళము, ఇప్పుడు 482 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద మనం వేసుకోవాలి. ఇప్పుడు 439 అంటే ట్రయబుల్ బై సెషన్ కనుక అది హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ 7 years అబవ్ ఉన్న పనిష్మెంట్లు అన్నీ కూడా లైఫ్ కానీ డెత్ సెంటెన్స్ కానీ మిగతా కేసులన్నీ కూడా సీరియస్ అఫెన్స్లు ఏవైతే ఉండో డ్రగ్ కేసులు కానీ ఎన్డీపీఎస్ కేసులు అంటే గంజాయి కేసులు, ఇవన్నీ కూడా రేప్ కేసులు, మర్డర్ కేసులు, డెకైట్ కేసులు ఇవన్నీ కూడా ట్రయబుల్ బై సెషన్ వస్తాయి. ఎందుకంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటాయి కనుక ఆ నేరాలను బట్టి ఆ కేసు బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు మనము ఎందుకంటే బెయిల్ పొందడానికి ఆ కోర్టును ప్రొసీజర్ ప్రకారము ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్ కనుక
ప్రొసీజర్ లా ప్రకారమే మనం బెయిల్ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే హైకోర్టుకు ఇన్హారెంట్ పవర్ ఉంటుందంట కదా సార్ అని చెప్పేసి మనకు ఇంకోటి బెయిల్ కాకుండా కూడా మనకి ఎందుకంటే ఇంతకుముందు 482 ఎందుకంటే క్వాష్ పిటిషన్ కానీ మిగతా మిస్లేనియస్ ప్రొసీజర్ అన్నీ కూడా మనము ఫాలో అవుతుంటాం. 482 కింద హైకోర్టులో ఎందుకంటే ఇన్హారెంట్ పవర్ అంటే సొంతంగా హైకోర్టుకున్న అధికారం అన్నమాట అది. ఎందుకంటే 482 కింద ఇప్పుడు ఇంతకుముందు వేసేవాళ్ళము, 482 లేదు కనుక 528 కింద మనము ఇన్హారెంట్ పవర్ ఉంటుంది కనుక అందులో కూడా క్వాష్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మీరు రిమైండ్ అయితే కూడా దాంట్లో క్వాష్ చేసి ఎందుకంటే బెయిల్ కూడా అడిగినట్లయితే బెయిల్ మీకు మీద అలిగేషన్స్ లేనట్లయితే క్వాష్ పిటిషన్లో కూడా బెయిల్ ఇస్తారన్నమాట లార్డ్షిప్స్. ఎందుకంటే మొత్తం అందులో మీ మీద ఎటువంటి నేరాలు లేనప్పుడు అందుకని చెప్పేసి మీ మీద అలిగేషన్ సీరియస్గా లేనప్పుడు మీరు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. దానికి ప్రకారం 528 కింద మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ రీకాల్ కానీ ఎందుకంటే రీకాల్ ఆఫ్ విట్నెసెస్ కూడా మీరు డిస్మిస్ చేస్తే మీరు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి 528 కింద వేసుకోవచ్చు అన్నమాట. ఏవైనా కూడా కొన్ని కేసుల్లో అబ్స్కాండింగ్ ఉంటారు అనుకో, అబ్స్కాండింగ్ ఉన్నప్పుడు మీరు రీకాల్ కూడా వేసుకోవడానికి 528 ఇన్హారెంట్ పవర్ కనుక క్వాష్ పిటిషన్ వేసుకొని మీరు అందులో వాళ్ళ పేరు మాకు రీకాల్ చేసుకోమని అడిగినప్పుడు లార్డ్షిప్స్ బెయిల్ అని ఇస్తారు. దాంట్లో రీకాల్ చేసుకొని కండిషన్ కింద మీకు ఎంత షూరిటీలు పని చేయండి అని కూడా డైరెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 528 అనేది కింగ్ అన్నమాట అది. ఎందుకంటే సర్వరోగ నివారణ లాగా ఇది 528 ఎందుకంటే క్వాష్ పిటిషన్ వేసుకొని మనం ఏదైనా రిలీఫ్ అడగడానికి ఎందుకంటే హైకోర్టుకున్న అధికారం కనుక కింది కోర్టులు మిస్యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకంటే ఆర్డర్ ఇచ్చేసి వారిని ఆపడానికి కూడా హైకోర్టుకు పవర్ ఉంటుంది కనుక ఈ 528 అనేది సర్వరోగ నివారణ అన్నిటికీ ప్రతి ఒక్క దానికి కూడా మనము 528 కింద వేసుకొని మనం రిలీఫ్ పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదంటే లిటిగేట్స్కు రిలీఫ్ కావాలనుకుంటే ఇది 528 కింద ఏదైనా కూడా వేసుకోవచ్చు. క్వాష్ పిటిషన్ కానీ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే కాకుంటే కూడా దీని మీద ఛార్జ్షీట్లో మనం ఎందుకంటే క్వాష్కి వేసుకోవచ్చు. అలిగేషన్స్ లేనప్పుడు అనవసరంగా కోర్టుకు సంవత్సరాల కొద్దీ తిరగలేము కనుక మన క్వాష్కి వేసినట్లయితే మీ మీద విట్నెస్లు అందులో ఏదైతే మెమో ఆఫ్ ఎవిడెన్స్లో విట్నెస్లు చెప్తారో ఆ ఎవిడెన్స్ సర్టిఫైడ్ కాపీలు తీసుకోవాలి కంపల్సరీ. సర్టిఫైడ్ కాపీలు తీసుకొని ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కాపీని మనం క్వాష్ చేసుకోవాలనుకుంటే అందులో ఎఫ్ఐఆర్ కాపీని సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి. సర్టిఫైడ్ కాపీ అయితేనే వాళ్ళు జిరాక్స్ నడవాలన్నమాట హైకోర్టులో. సర్టిఫైడ్ ఛార్జ్షీట్ అయితేనే ఛార్జ్షీట్ యొక్క మొత్తం కూడా సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి. తెలుగులో ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో వేసిన తర్వాత హైకోర్టులో మీకు రిలీఫ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 528 కిందనే వేసుకోవాలి. 528 కింద వేసినట్లయితే కింది కోర్టులో మనకు బెయిల్ కానీ మిగతాది కానీ ఇవ్వనప్పుడు ఉంటే 525 కింద 528 ఏదైతే ఉంటో ఇన్హారెంట్ పవర్ హైకోర్టుకు ఆ ఇన్హారెంట్ పవర్ను ఉపయోగించేసి వాళ్ళకున్న అది స్వతహాగా ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించి ఏదైనా ఆర్డర్ ఇవ్వచ్చు అన్నమాట లార్డ్షిప్స్. అందుకని 528 అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశం మొత్తం కూడా. ఇంతకుముందు 482 కింద వేసేటోళ్ళము సేమ్ ఇంగ్రీడియంట్స్కి ఏముంటాయి అలాగే అందుకని చెప్పేసి ఇంతకుముందు 482 వేసేది కానీ ఇప్పుడు ఎందుకంటే జూలై 1, 2024 నుంచి కూడా 528 కింద మనం బిఎన్ఎస్ఎస్సి యాక్ట్ ప్రకారము మనం హైకోర్టులో వేసి రిలీఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి బెయిల్ రాకుండా కూడా మిగతా ఏదైనా మీరు పదాలు ఉన్నా కూడా ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇవ్వనట్లయితే సెషన్ కోర్టులో మీరు దీనిలో క్వాష్లు వేసి కూడా ముందస్తు బెయిల్ కూడా యాంటిసిపేట్ బెయిల్ ఇచ్చేసి లార్డ్షిప్స్ దాన్ని పరిశీలించిన తర్వాత కన్సల్ట్ కోర్టుకు డైరెక్షన్ ఇస్తూ లేకుంటే పోలీస్ స్టేషన్కు నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నేను హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పుడు ఎంతోమంది కూడా అప్రోచ్ అయ్యి అలిగేషన్స్ లేనప్పుడు లార్డ్షిప్స్ పీపీలు అపోజ్ చేసినా కూడా పోలీసు వాళ్ళు అపోజ్ చేసినా కూడా మీ మీద కంటెంట్స్ లేనప్పుడు మీ కేసు తప్పుడు కేసు అని మీ మీద భావించినప్పుడు లార్డ్షిప్స్ మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పోలీసు వాళ్ళు జవాబు వేసినా కూడా ఎందుకంటే దాని మీద మీరు వేసినాక క్వాష్ పిటిషన్కు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు కనుక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందుకని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేసిన కౌంటర్ను కూడా పరిశీలించి
ఎందుకంటే మీరు మీ తరపున వాదించే అడ్వకేట్ ఉంటారు కనుక ఆ అడ్వకేట్ వాదనలు 2 వాదనలు విన్న తర్వాత ఎందుకంటే అందుకోకి హైకోర్టులో మొత్తం కూడా ఆర్డర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ముందు ఏం చేయాలంటే సర్టిఫైడ్ కాపీలు తీసుకోవాలా. సర్టిఫైడ్ కాపీలు తీసుకొని మీ మీద అలిగేషన్స్ తప్పుడు కేసు పెట్టింది అనేసి హైకోర్టుకు అన్నట్లయితే ఎఫ్ఐఆర్లో మీ పేరున్నా కూడా అలిగేషన్స్ను బట్టి కేసును బట్టి ఎందుకంటే లార్డ్షిప్స్ ఎందుకంటే పరిశీలించిన తర్వాత మీ ఎఫ్ఐఆర్ని కూడా మీకు కొట్టేయచ్చు అన్నమాట. మీ పేరుని కూడా కొట్టేసి మిమ్మల్ని డిశ్చార్జ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్లో కానీ. అందుకోనికి 528 అనేది బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద మనం వేసుకొని రిలీఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతుంటారు ఎందుకంటే సార్ మనం క్వాష్ పిటిషన్ వేసుకుంటే అయిపోతుంది రిలీఫ్ వస్తుందని చెప్పేసి. మీ మీద అలిగేషన్స్ లేనప్పుడు హైకోర్టుకు అప్రోచ్ అయినట్లయితే మీకు రిలీఫ్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఈ 528 అనేది కింగ్ అన్నమాట. అందుకని క్రిమినల్లో 528 కింద అప్రోచ్ అయ్యి మనం హైకోర్టుకు అప్రోచ్ అయ్యి సర్టిఫైడ్ కాపీలు తీసుకొని వేసినట్లయితే మీ మీద అలిగేషన్స్ లేనట్లయితే క్వాష్ పిటిషన్ వేసుకొని అందులో మనం రిలీఫ్ అడగడానికి ఎందుకంటే బెయిల్ కానీ మీతో డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ రీకాల్ ఆఫ్ విట్నెసెస్ కానీ రీకాల్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూ కానీ వారెంట్లు కూడా రీకాల్ చేయడానికి ఈ 528 ఎందుకంటే ఉపయోగపడుతుంది అన్నమాట. భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాల్లో కూడా హైకోర్టులో క్రిమినల్లో ఎందుకంటే 528 అనేది చాలా కింగ్ అన్నమాట. ఈ ప్రొవిజన్ ప్రకారము మనం హైకోర్టుకు అప్రోచ్ అయ్యి ఏదైనా కూడా రిలీఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.